హాయ్ అండి. యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మామిడికాయలు ఇవి తెలిసిన వాళ్ళు ఇచ్చారండి మాకు. కూరగాయలు అయితే మాకు నిన్న పెట్టలేదండి. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కూడా మాకు నిన్న పెట్టలేదండి. నగరం వెళ్తే సరుకులు కొట్లే తీశారండి. కూరగాయల కొట్లు మాత్రం తీయలేదండి. అందుకే కూరగాయలు ఏమీ లేవు. నిన్న సాయంత్రం అయితే కోడిగుడ్లు తీసుకొచ్చి వండాను. ఇప్పుడైతే పప్పులో మామిడికాయ వేసి వండుతున్నానండి. పప్పు కడిగి పొయ్యి మీద పెట్టేశానండి. అట్లాగే బియ్యం కూడా కడిగి పెట్టానండి. కూరగాయలు అయితే లేవండి. నిన్న నగరం వెళ్తే కూరగాయల కొట్లు తీసిలేవండి. ఇంకా పోలీసులు తిరుగుతూ ఉన్నారు. ఎలక్షన్లు కదండి. ఎలక్షన్లు అయిపోయినా కూడా గొడవలు ఏమన్నా జరుగుతాయేమని చెప్పేసి కొట్లు వరకే తీశారు. కూరగాయలు అయితే తీయలేదు. పాదొక్క ఏడైందండి. 6:30కే సాయిబాబా పాటలు పెడతారు గుళ్ళో. మాకు రాత్రి నుంచి బాగా గాలి దుమారం లేచి వర్షం పడుతుందండి. అర్ధరాత్రి నుంచి వాతావరణం అయితే ఇవాళ చల్లగా ఉంది. నిన్నైతే కొంచెం ఎండ బాగా ఉంది. ఇవాళైతే చల్లబడిన చూడండి. ఏడైనా కూడా పాదొక్క ఏడవుతున్నా కూడా చల్లగా ఉంది. చినుకులు పడుతున్నాయి మాకైతే. మరి మీకైతే వర్షాలు ఉన్నాయా? పప్పు అయితే సగం ఉడికిపోయిందండి. మామిడికాయ ముక్కలేమో కోసి పెట్టుకున్నానండి. లైట్గా తీపి ఉంది, పులిపే ఉందండి. ఉల్లిపాయ పచ్చిమిరకాయ కూడా కోసేసుకున్నాను. పప్పు అయితే సగం ఉడికేసిందని చెప్పేసి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పసుపు, మామిడికాయ ముక్కలు వేసేసానండి. మూత పెట్టేసి సిమ్లో పెడితే మగ్గిపోతుంది. తర్వాత కారం వేస్తాను. దించే ముందర సాంబార్ పౌడర్ ఉంటే సాంబార్ పౌడర్ వేసుకోవచ్చు. ధనియాల పౌడర్ అది. రాత్రి కోడిగుడ్లు కూర వండాలని చెప్పాను కదండి. బాగా ఎక్కువ ఉడికిపోయినాయి. అందుకే ఈ రంగు వచ్చినాయి. గులాబీ మొక్కకి వేద్దామని వచ్చానండి. చూడండి మా గులాబీ మొక్క ఎలా అయిపోయిందో. ఇవి చూడండి నీళ్ళు పోయేసరికి ఎలా అయిపోయినాయో మొక్కలు. దోస మొక్క మాత్రం చక్కగా వచ్చిందండి. మిరప మొక్కలేమో కొంచెం ఎండిపోయినట్టుగా అయిపోయినాయి. వీటికి కొంచెం పోసేసాను కోడిగుడ్డు పెంకులు. గులాబీ మొక్కకి కొన్ని పోసానండి. ఆకంతా ఒడిలిపోయింది. మళ్ళీ కొత్తగా వచ్చింది ఇగురు. చామంతి మొక్క అయితే బాగానే ఉందండి. అవి జామ మొక్కలండి. జామ మొక్కలు బాగానే ఉన్నాయి. టమాటా మొక్కలు అయితే ఎండలకి ఎండిపోయినాయండి. నాకు బాగోక నేను పైకి వచ్చి నీళ్ళు పోయట్లేదు. వంకాయ మొక్కలు కూడా చూడండి ఎలా ఎండిపోయినాయో. వర్షాలు పడుతున్నాయి కదండి. విత్తనాలు చల్లుకుంటాను. ఈ టబ్బులో పుదీనా కూడా ఎండిపోయినట్టు అయిపోయిందండి. ఆ టబ్బులో పుదీనా మాత్రం బాగానే ఉంది. అక్కడ ఉన్న టబ్బులో కూడా పుదీనా బాగానే ఉంది. ఏం తోటకూర అండి. తోటకూర విత్తనాలు ఇట్లా రాలి అయ్యేంతకు అయ్యే మొలుస్తాయి. నేను బ్రష్ అయితే కడిగేసి ఫస్ట్ గ్యాస్ బిల్ వేసుకున్నానండి. బాగోట్లేదని గ్యాస్ బిల్ అయితే వేసుకుంటున్నాను. చూడండి కొండపిండి ఆకు ఆడవల్లే పెరిగింది. 4 ఆకులు కోసుకుందామని తినడానికి వచ్చానండి. గ్యాస్ బిల్ వేసుకున్నాక కాసేపు ఆగి కొండపిండి ఆకు తిని ఆ తర్వాత ఒక అరగంట అయిన తర్వాత అప్పుడు వేడి నీళ్ళు తాగుతున్నానండి. మొన్న గ్యాస్ వచ్చి బాగోలేదు కదండి. అప్పటి నుంచి గ్యాస్ బిల్ వేసుకుంటున్నాను. ఇగో చూడండి నిమ్మ మొక్క ఎలా వచ్చిందో. నిమ్మ విత్తనాలు వేసానండి. నిమ్మ విత్తనాలు వేస్తే ఇలా వచ్చిందండి. 2 సంవత్సరాలు అవుతుంది మొక్క వేసి. ఆముదం చెట్టు చూడండి గుబురల్లే ఎట్లా వచ్చిందో. ఒక మొక్కకి ఎన్ని కొమ్మలు 12 కొమ్మల దాకా వచ్చేసి అలా ఏ పువ్వు పెరిగిందో చూడండి. ఆముదం చెట్టు దాని కిందే చింత చిగురు చెట్టు ఉందండి. ఈ చింత చిగురు చెట్టు కొట్టేశారండి. మాది కాదు. ఈ పక్క ప్లేస్ వేరే వాళ్ళది. మా పక్కన ప్లేసులో వాళ్ళది. అవి చూడండి మళ్ళీ ఇగురు ఎలా వచ్చిందో. చింత చిగురు
సిటీలో అయితే చాలా రేట్ ఎక్కువ అండి. చింత చిగురు అయితే ఇక్కడ అమ్మరు. 2 రోజులు అయిన తర్వాత కోసుకోవచ్చు, పప్పులో పెట్టుకోవచ్చు చక్కగా. చూడండి ఎంత తాజాగా ఉందో చింత చిగురు. ఈ కరివేపాకు మొక్క అయితే మా కోసమే మొలిచినట్టుందండి. రోజు 2 రెబ్బలు కోసుకుంటాను, చక్కగా ఎగురు వస్తుంది. మాదైతే కాదు, ఇది మా ఎదురింటి ప్లేస్లో వాళ్ళది. చినుకులు అయితే పడతానే ఉన్నాయండి. చూడండి ఎలా ఆడవల్ల గుబురుగా ఉంది. పాములు అయితే లెక్కలు ఇవ్వండి, బోలెడు పాములు అయితే ఉన్నాయి. రోజుకు ఒక పామన్నా కనిపించిద్ది ఈ అడవిలో. ఇదిగోండి మా అబ్బాయి అయితే ఈ చిత్తూరు మామిడికాయతో తయారు చేశాడండి మామిడి తాండ్ర. అయితే అప్పుడు నాకు బాగోలేదండి, మొన్న వద్ద బాగోలేదని చెప్పాను కదండి, గ్యాస్ ఎక్కువైపోయిందని. ఇగో చూడండి ఎంత నీట్గా వచ్చిందో. మామిడి తాండ్ర పచ్చికాయ కూడా, అంటే దోరగా ఉన్న కాయ కూడా వేసాడండి. ముగ్గిన కాయ, దోరగా ఉన్న కాయ ఏమో నలగలేదు, ఇట్లా వచ్చేసింది. ముగ్గిన కాయ మెత్తగా పేస్టల్ అయిపోయింది. చూడండి మా పాప ఎలా కొరికేసిందో. మా అబ్బాయిని ఏడిపించడానికి అలా వేసిందండి. ఇది కూడా తీయాలండి. ఇగో చూడండి ఇలా అయితే వచ్చింది మామిడి తాండ్ర. భలే అందంగా ఉంది కదండి. మధ్యలో బాదం పప్పు వెళ్ళే ఏదో పాకం వల్లే ఉంది కదండి. ప్రతి సంవత్సరం అయితే మా నాన్నగారు మామిడికాయలు తీసుకొస్తే అప్పుడు చేస్తాడండి మా బాబు. చిత్తూరు మామిడికాయలతో చేస్తాడు, అది కూడా భలే వచ్చింది కదండి. పంచదారను ఈ మిక్సీ వేసిన మామిడికాయ గుజ్జు కొలతల ప్రకారం వేసేసి దగ్గరకు వచ్చిందాకా వేసేసి వేస్తాడండి మా బాబు, తయారు చేస్తాడు. ఈజీయేనండి తయారు చేసుకోవడం మామిడి తాండ్ర. తాలింపు వేసేసానండి. టమాటా పప్పు, దోసకాయ పప్పు, మామిడికాయ పప్పు ఎలా చేసినా టేస్టీగా ఉంటుంది కదండి. ఆ టేస్టే వేరు. మినపొడియాలు కూడా వేయించానండి పప్పులోకి. పప్పులో చిన్నులపాయలు అయితే తాలింపులు వేయలేదండి. ఇప్పుడు మళ్ళీ కొంచెం నూనె వేసేసి వేసానండి. మా టిఫిన్ అయితే అట్టుపిండి అండి, అట్టు. ఓకేనండి. బట్టలు అయితే మిషన్లో వేయాలండి. అంట్లు అయితే 2 ఉన్నాయి, 2 అంట్లు కడగాలి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఒక లైక్ ఇవ్వండి. మా ఛానల్ని సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోల కోసం.